అలాగే ఇప్పుడు మన రామాయణ, మహాభారతాలు కానీ ఇవన్నీ కూడా ప్రస్తుత ఆధునిక సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు కొన్ని బుక్స్ కూడా రచించడం జరిగింది. వాటిని మనం ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోకి తీసుకొస్తే ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ తీసుకురావాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బావుంటుందంటారు? ఇప్పుడు మేము మనందరికీ తెలుసమ్మా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో ఒక మంచి పాయింట్ ఏంటంటే, ఈ విద్యా వ్యవస్థలోకి రామాయణ, మహాభారతాలు భాగం చేయాలి హ్మ్. అన్న ఆలోచన మీరన్నారు. అవును. ఇది మీకే కాదు, నాకే కాదు, ఈ చూస్తున్న వాళ్ళకి, చూడని వాళ్ళకి ఎంతో మందికి తెలుసు. హ్మ్. అవును, ఇవి రావాలి. రామాయణంలో విలువలున్నాయి, భారతంలో విలువలున్నాయి, భగవద్గీతలో విలువలున్నాయి, ఉప యూ నో ఉపనిషత్తుల్లో విలువలున్నాయి. అన్నీ ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ విద్యా వ్యవస్థలా ఎలా తీసుకురావాలి హ్మ్. అన్నదే పెద్ద క్వెషన్. అవును. అవునా? సో, ఆ విద్యా వ్యవస్థలో ఎలా తీసుకురావాలని మాకు కలిగి మేము రిసర్చ్ చేయడం స్టార్ట్ చేసాం. ఇలాంటి బుక్స్ ఏమన్నా ఉన్నాయా? మా హ్మ్. పిల్లలకి, మా చెల్లెల ఇలాంటి వాళ్ళకి చెప్దాము అని. అప్పుడు ఒక్కటి కూడా అంటే విద్యా వ్యవస్థలోకి రెడీగా ఉండేటట్టు ఒక గ్రంథం కూడా మాకు కనిపించలేదు. ఓకే. రామాయణం ఉంది, ఉపన్యాస రూపంలో ఉంది. హ్మ్. భారతం ఉంది, ఉపన్యాస రూపంలో ఉంది. అక్కడక్కడ రామాయణంలోని ఒక విలువ తీసుకునేసి ఒక కథలా చెప్పినవి ఉన్నాయి తప్ప, హ్మ్. విద్యా వ్యవస్థలో భాగం అవ్వాలంటే ఏం చేయాలి? ఒక లెసన్ ఉండాలి. దాని తర్వాత క్వెషన్స్ ఉండాలి. దాని తర్వాత ప్రాక్టీస్ సెషన్స్ ఉండాలి. హ్మ్. దాన్ని ఎవాల్యుయేషన్ ఉండాలి. మళ్ళీ దానికి ఆ సైకిల్ అంతా మళ్ళీ రిపీట్ అవుతుండాలన్నమాట. హ్మ్. ఇది ఎలా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు రామాయణానికి పరిమితమయ్యి, రామాయణంలోని విలువలను మనము అంటే రామాయణాన్నే ఎందుకు చూస్ చేసుకున్నాం, మిగతావి ఎందుకు చూస్ చేసుకోలేదంటే, రామాయణం మనిషి కోసం వచ్చిన గ్రంథం అనమాట. హ్మ్. మిగతావి ఎంత చెప్పినా మిగతా అంశాలు చాలా ఉన్నా గానీ, రామచంద్రుడు మనిషిలా ఎందుకు బ్రతికాడు అనంటే, ఆత్మానం మానుషం మన్యే, నేను మనిషిని అని రామచంద్రుడు చెప్పాడు. దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ వత్స్యామి మానుషే లోకే, నేను మనిషిలాగా ఈ భూమి మీద నడుస్తానని చెప్పాడు. మనిషిలాగా నడవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఇప్పుడు రావణాసురుడిని రామచంద్రుడు శ్రీ మహావిష్ణువు చంపాలనుకున్నారంటే చిటికేస్తే చిటికెలో అయిపోతుంది. పని. హ్మ్. కానీ బ్రహ్మగారి వరాలు కాపాడాలి. మరి బ్రహ్మగారి వరాలు గౌరవించి రావణాసురుడిని చంపడం కోసమే వచ్చిందనంటే, దాదాపు రామచంద్రుడి యొక్క వయసు 38, 40 సంవత్సరాలు ఉన్నప్పుడే రావణాసురుడిని చంపేశాడు. హ్మ్. దాని తర్వాత కూడా 11,000 సంవత్సరాలు రామచంద్రుడు భూమి మీద ఉన్నాడు. హ్మ్. మరి రామావతారం రావణాసుర సంహారం కోసమే వచ్చింది. అయితే దాని తర్వాత ఎందుకున్నాడు? అన్ని వేల సంవత్సరాలు. అన్ని వేలు ఎందుకున్నాడు? హ్మ్. అంటే మనిషి మనిషిలా ఎలా బ్రతకాలి? తన బాధ్యతలేంటి? తను విలువలేంటి? కష్టమొస్తే ఎలా స్పందించాలి? హ్మ్. ఇవన్నీ నేర్పించడం కోసం. సో, అవును. మనిషి మనిషిలా బ్రతకటం కోసం అది నేర్పించడానికి వచ్చిన అవతారం అవతారం. కాబట్టి హ్మ్. రామావతారం. హ్మ్. దాన్ని మేము ప్రమాణంగా తీసుకున్నాం. ఓకే. దాంట్లోనే మనకు భగవద్గీత అర్థమైపోద్ది, భారతం అర్థమైపోద్ది, ఉపనిషత్తులు అర్థమైతాయి, వేదాలు అర్థమవుతాయన్నమాట. హ్మ్. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసా సాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము రామాయణంలా వచ్చింది. వేదము చేత ప్రతిపాదింపబడిన ఆ భగవత్ తత్వం ఏదైతే ఉందో అది రామచంద్రుడిలాగా వచ్చాడు అన్నది మనకు శ్లోకం ఆధారం. ఓకే. సో, రామాయణం చదివితే అన్ని చదివినట్టే చదివాం మేము. ఓకే. హ్మ్. రామాయణం మీద పరిశోధన. ఇప్పుడు రామాయణాన్ని తీసుకోండి. హ్మ్. రామాయణం అన్న వెంటనే మెయిన్‌గా ఇంపార్టెంట్ ఏమొస్తుందంటే ఇన్ని రామాయణాలున్నాయి, ఏ రామాయణం తీసుకోవాలి? హ్మ్. అనేక రామాయణాలున్నాయి అవును. గదా! వాల్మీకి రామాయణం ఉంది, మొల్ల రామాయణం ఉంది, భాస్కర రామాయణం ఉంది, రంగనాథ రామాయణం ఉంది. ఇలాంటివే గాకుండా రామాయణాన్ని క్రిటిసైజ్ చేస్తూ వచ్చిన రామాయణాలున్నాయి. ఇన్ని రామాయణాల్లో ఏ రామాయణం తీసుకోవాలి గనక అనంటే, అప్పుడు ఆ పరిశోధనకు మాకు తేలింది వాల్మీకి రామాయణమే ప్రమాణం. ఎందుకు వాల్మీకి రామాయణమే ప్రమాణం అనంటే, ఆ రోజు వాల్మీకి రాసిన రామాయణాన్ని రామచంద్రుడు చూసి, ఇది నా కథ అని నిండు సభలో ఆమోదించాడు. ఇది నా కథ అని ఆమోదించింది అది అథెంటిక్ అవుతుంది తప్ప మిగతావి ఎలా అథెంటిక్ అవుతాయి? సో, వాల్మీకి రామాయణాన్ని అనుసరించి మిగతా రామాయణాలొచ్చాయి. సో, వాల్మీకి రామాయణానికి పరిమితం అవుదాం. ఓకే. నౌ అదయిపోయింది. దాంట్లో ఏంటి? మొదటగా మనం చేయాల్సిందేంటంటే, వాల్మీకి రామాయణము అని చెప్పి చాలామంది చాలా చాలా అంశాలను యాడ్ చేశారు. ఆ! అలా కాదు, నిజంగా వాల్మీకి రామాయణం ఎంతుందో ఆ కథ చెప్పామనమాట. ఓకే. ఇది వాల్మీకి రామాయణం. హ్మ్. దీని తర్వాత దీంట్లో నేర్పిన విలువలేంటి? ఇప్పుడు విలువలంటే బోలెడుంటాయి. మరి హ్మ్. అవెన్ని నేర్పించాలి? అది మనకు వాల్మీకి మహర్షి చెప్పేసాడు ముందే. హ్మ్. నువ్వేం కంగారు పడనక్కర్లేదు. నా మొదటి శ్లోకంలోనే చెప్పేస్తానని జెప్పేసి వాల్మీకి మహర్షి నారదుడిని ప్రశ్నించాడు. ఏమని హ్మ్. ప్రశ్నించాడు? కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః అని ఒక 16 గుణాలు అడిగాడనమాట. ఓకే. ఈ 16 రామచంద్రుడి గుణాలు మనం మన పిల్లలకు నేర్పించుకోవాల్సిన నైపుణ్యాలు, స్కిల్స్. అంటే ఓకే. వాటెవర్ ఆర్ ద అట్రిబ్యూట్స్, అంటే రామచంద్రుడి యొక్క గుణాలు ఈరోజు సమాజానికి మనిషిగా మనం సంపూర్ణత సంపాదించుకునేదానికి స్కిల్స్ అంటాం గదా! హ్మ్. నైపుణ్యాలు అంటాం గదా! సో, ఇప్పుడు ఈ 16 గుణాలను తీసుకునేసి రామచంద్రుడు, ఆర్ భరతుడు, ఆర్ లక్ష్మణుడు, ఆర్ సీతమ్మ, ఆర్ మండోదరి, ఆర్ సుమిత్ర, ఆర్ కైకేయి ఎక్కడెక్కడ ఎలా చూపించారు?
అన్నది రెండో భాగంగా తయారు చేశాం. సో మొదటి భాగం వాల్మీకి రామాయణం. ఆ వాల్మీకి రామాయణంలో ఈ నైపుణ్యాలని మనం పిల్లలకి విద్యా వ్యవస్థలో ఎలా భాగం చేయొచ్చు. ఓకే. సో దానికి మేము తీసుకున్న అప్రోచ్ ఏంటి, 5W1H ఫార్మాట్ అంటారనమాట. అంటే ఓకే. వాట్, వై, వెన్, హూ, హౌ అండ్ వేర్. వేర్. వాట్ అంటే ఏంటి, ఈ గుణం అంటే ఏంటి. హ్మ్. వై, ఇది ఎందుకు మనిషికి అవసరం. వెన్, రాముడు ఎక్కడెక్కడ దీన్ని చూపించాడు మనకి. ఓకే. హూ, రాముడే కాక ఇంకెవరన్నా చూపించారా, హ్మ్. రామాయణంలో కాదు మహాభారతంలో చూపించారా, మన స్వతంత్ర పోరాటంలో చూపించారా, ఇంకొక చూపించారా. హ్మ్. హౌ, ఇది మన ఎలా? జీవితంలో ఎలా భాగం చేసుకోవచ్చు, ఎలా నేర్చుకోవచ్చు. హ్మ్. వేర్, ఇది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వచ్చే సమస్యలు ఏంటి, వాటిని ఎలా అధిగమించాలి హ్మ్. అన్న ఈ కోణంలో ఈ రామాయణంలోని విలువలు తీసుకురావడం జరిగింది. ఓకే. దీన్ని మనం ఏం చేసాము, ఒక తండ్రి ఒక కూతురికి కథలాగా ప్రతిరోజు రాత్రి ఒక రోజు వాకింగ్ కి తీసుకెళ్ళి చెప్తాడు, ఒక రోజు పడుకోబెట్టుకొని చెప్తాడు, ఇంకొక రోజు భోంచేస్తూ చెప్తాడు. ఇలాగా వివిధ నేపథ్యాలలో హ్మ్. తండ్రి కూతురికి ఆ కథను చెప్తూ ఉంటాడు. కథను చెప్పేసి, అమ్మ ఈ కథను చెప్పాను కదా, దీనికి సంబంధించిన ప్రాక్టీస్ చేయను, దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇస్తున్నాను కదా, ఇది నువ్వు చేసి తీసుకొని రా. క్వశ్చన్స్ అంటే మళ్ళీ కేవలం క్వశ్చన్స్ ఉండకూడదు, అవి ఇన్నోవేటివ్ గా ఉండాలి హ్మ్. అని ఆత్మ పరిశీలన దర్పణాలు అంటే ఇంట్రోస్పెక్షన్ మిర్రర్స్ అని తీసుకొని వచ్చాం. ఓకే. రాముడు అన్న అద్దం ఉంది, దాంట్లో నేను నువ్వు చూసుకో. హ్మ్. నీకు రాముడికి ఏం కామన్, అవి ఉంచుకో. నీకు రాముడికి ఏం కామన్ కాదు, రాముడిలో నుంచి నువ్వేం నేర్చుకోవచ్చు, నీలో నుంచి నువ్వేం వదులుకోవచ్చు. ఓకే. రావణాసురుడు అన్న ఒక అద్దంలోకి నిన్ను నువ్వు చూసుకో. నీకు రావణాసుడికి ఏంటి కామన్, నీ మార్పులు ఏం చేసుకోవాలనుకుంటున్నావు. ఇలా రామాయణంలో ఉన్న ప్రతి పాత్రని ఒక అద్దంలా తయారు చేశామన్నమాట. ఓకే. అంటే పిల్లల్లో ఆలోచన మనం హ్మ్. ఇలా డిఫరెంట్ ఇన్నోవేటివ్ థింగ్స్ మనం తీసుకుని ఒక విద్యా వ్యవస్థలో తయారు చేశాం. ఓకే. దీని పట్ల మీరు గమనించారంటే, ఒక కథ చదువుతున్నాం, ఆ కథని క్వెషన్స్, క్వశ్చన్స్ లాగా ఎక్సర్‌సైజెస్. హ్మ్. ఆత్మ పరిశీలన అంటాం అనమాట. పరిశీలన. హ్మ్. ఎందుకు మనం అది నమ్ముతున్నామనంటే, ఏదో ఒక కథ చెప్పి వదిలేస్తే ఆ కథ ఎప్పటికీ ఉండదు. హ్మ్. ఒక కథ అది నేర్పించే విలువ మనలో ఎప్పుడు భాగం అవుతుందంటే, దాంతో మనం టైం స్పెండ్ చేయాలి. అవును. దాని గురించి మనం ఆలోచించాలి, దాని గురించి పరిశోధన చేయాలి. ఆ పరిశోధన చేసి నీ భావన నువ్వు వ్యక్తపరిచినప్పుడే ఆ విలువ అది కేవలం విలువలే కాదు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంది, హ్మ్. ఎప్పుడుంటుంది మనకు తెలుసుకుంటే సరిపోతుందా. అది ప్రాక్టీస్ చేస్తేనే దానిపైన ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేయాలి, అది ఎప్పటికీ నీతో ఉండిపోయేంత ప్రాక్టీస్ చేయాలి. హ్మ్. ప్రాక్టీస్ చేశాను మళ్ళీ వదిలేస్తానంటే కుదురుతుందా. ఏ విద్య నువ్వు నేర్చుకున్నా గాని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే నీతో ఉంటుంది. హ్మ్. ఓ 10 సంవత్సరాలు నేను ప్రాక్టీస్ చేయను తర్వాత మాట్లాడతానంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అవును. సో అలాగా పిల్లాడిని, ఇక్కడ నేను పిల్లాడిని అన్నానికన్నా విద్యార్థిని అని అంటాను. హ్మ్. ఎందుకంటే విద్యార్థి అని అంటే ఎవరైనా అవ్వచ్చు. చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాడు అవును. ఎవరైనా అవ్వచ్చు. వయసుతో సంబంధం లేదు. సంబంధం లేదు. ఇలాంటి వ్యవస్థని మనం ఏర్పాటు చేస్తే ఒక రెడీ టు యూజ్ టెక్స్ట్ బుక్ లా తయారవుతుంది. హ్మ్. దాన్ని మనం ప్రజలకు అందించాలి. అప్పుడు ఏ విద్యా వ్యవస్థ అయినా, అది స్కూల్ వ్యవస్థ అవ్వచ్చు, కాలేజ్ వ్యవస్థ అవ్వచ్చు, స్కూలు కాలేజ్‌తో సంబంధం లేకుండా ఒక తల్లి, ఒక తండ్రి పిల్లాడికి రామాయణ పాఠం నేర్పించాలంటే ఏ విధంగా ప్రాక్టికల్‌గా నేర్పించొచ్చు, హ్మ్. అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో ఎలా నేర్పించొచ్చు అన్న ఆలోచన పెట్టుకునేసి ఇది ఒక టెక్స్ట్ బుక్‌లా తీసుకురావడం జరిగిందనమాట. ఓకే. సో దీన్ని డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. ఇప్పుడు కొన్ని స్కూల్స్ తీసుకున్నాయి దీన్ని. ఓకే. కొన్ని స్కూల్స్ తీసుకునేసి హ్మ్. వాళ్ళ విద్యా వ్యవస్థలో వాళ్ళు భాగంగా ఒక పీరియడ్ డెడికేట్ చేశారనమాట. ఓకే. వారానికి 2 పీరియడ్స్, 3 పీరియడ్స్ అలా డెడికేట్ చేసి హ్మ్. ఈ తవాస్మి పుస్తకాన్ని కొన్ని స్కూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఓకే. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అదే గదా. అవును. ఇప్పుడు పిల్లలకి విలువలనేవి తెలుస్తాయి. రామాయణాన్ని భాగంగా పెట్టాలి. హ్మ్. వాళ్ళకి తెలీదు ఎలా పెట్టాలో. ఇప్పుడు ఈ ప్రాక్టికల్ మోడల్ మీకుంది కదా, ఉంది. పెట్టండి హ్మ్. అంటే పెడుతున్నారు వాళ్ళు. ఓకే. సో విద్యా వ్యవస్థకు గూడా మనం మంచి సమాధానాన్ని ఇచ్చామంటే హ్మ్. ఇంప్లిమెంట్ చేసేదానికి మంచి మంచి వాళ్ళున్నారు. హ్మ్. సో తప్పకుండా ఇలాంటి వ్యవస్థను మనం ఏర్పరచాలన్నది నా అభిప్రాయం.